టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ ఢోకా లేదన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, పీసీసీగా తానే ఉంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవిపై నాకు ఆశ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడిగా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ గానే కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. మంత్రివర్గం తన పరిధిలో ఉన్న అంశం కాదన్నారు. పార్టీ పదవులు ఆలస్యమైంది వాస్తవమేనని, ఎమ్మెల్యేలకు 2 పదవులు వర్తించవని స్పష్టం చేశారు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. ఖైరతాబాద్ కి ఉప ఎన్నిక వస్తుంది అనుకోవడం లేదన్నారు. అటు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు. కేంద్రం వైఫల్యం వల్లే దాడి జరిగిందన్నారు. కేంద్రంలో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ తెలిపారు.